మూడో అంశంలో బలూచిస్తాన్ బిఎల్ఏ లిబరేషన్ ఆర్మీ డ్రోన్స్ని ఉపయోగించాం. గ్వాదర్లో మొన్న జరిగిన ఆ దాడిలో మేము డ్రోన్స్ని ఉపయోగించామని చెప్పింది. సో డ్రోన్ వార్ఫేర్ని మేము క్రియేట్ చేస్తున్నాం, ఒక యూనిట్ని కూడా క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి ఫస్ట్ టైం చెప్పింది. దీనివల్ల అటు పాకిస్తాన్ కూడా కొంత భయాందోళన చెందుతోంది. సో ఏమిటి అంత టెక్నాలజీని ఎట్లా ఉపయోగిస్తోంది బిఎల్ఏ, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా అర్థం చేసుకోవాలి? సో బంగ్లాదేశ్ గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడాము. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి అన్రెస్ట్, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి అంశాలు అండ్ అటు ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లోని విషయాలు మనం మాట్లాడాం కదా. ఈశాన్య రాష్ట్రాలని కట్ చేయడానికి ఒక ప్రయత్నం ఎంతలా జరుగుతుందో ఇందాక నేను వివరించే ప్రయత్నం చేశాను. ఈశాన్య రాష్ట్రాలను ఒక వేరుగా మార్చి తద్వారా భారత్ ని ఇరుకునబెట్టాలనే ఒక ప్రయత్నం ఎలాగైతే జరుగుతోందో, చిన్న చిన్న ఎమోషన్స్ తోటి ఎలాగైతే పెద్దగా అక్కడ ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో మనకు తెలుసు, ఉల్ఫా ఉగ్రవాదుల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి. బట్ బలూచిస్తాన్ విషయానికి వస్తే రోజు రోజుకి పాకిస్తాన్ కి పక్కలో బళ్ళెంలా మారుతున్నటువంటి బలూచిస్తాన్ అతి త్వరలోనే బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా మారినా కూడా ఆశ్చర్యం లేదు. కానీ బలూచిస్తాన్ ని స్వతంత్ర దేశంగా మార్చడానికి ముఖ్యమైన పవర్ సెంటర్స్ ఏవి ఇష్టపడట్లేదు. బలూచిస్తాన్ నిజానికి మాట్లాడితే మిగతా దేశాలతో ఇప్పుడు మన దగ్గర జరిగేవి చాలా చిన్న చితక అల్లర్లు, ఘర్షణలు, ముఖ్యంగా మన నార్త్ ఈస్ట్ లో జరిగేటువంటి చాలా చిన్నవి. వీటిని ఎక్కువ ఫ్లేర్ అప్ చేస్తున్నారు కానీ బలూచిస్తాన్ విషయంలో మాత్రం దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నమే చేస్తున్నారు. ముఖ్యంగా వెస్టర్న్ మీడియా, మేజర్ గా చెప్పాలంటే అమెరికా కంట్రోల్డ్ మీడియా, యూరోప్ కంట్రోల్ చేస్తున్నటువంటి మీడియా, వీళ్ళెవ్వరు కూడా బలూచిస్తాన్ గురించి పెద్దగా రాయరు. బలూచిస్తాన్ అనగానే ఏదో మిలిటెంట్ ఆర్గనైజేషన్ అని, అదొక రెబేలియన్ గ్రూప్ అని, లేకపోతే టెర్రరిస్ట్ గ్రూప్ అని కొంతమంది రాస్తారు. కానీ నిజానికి బలూచిస్తాన్ లో జరుగుతున్నది స్వతంత్ర పోరాటమే, దాంట్లో డౌట్ అక్కర్లేదు. వాళ్ళు ఇప్పుడు కాదు, 1947 ఏదైతే దేశ విభజన జరిగిందో, విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్సర్జెన్సీస్ చేస్తూనే ఉన్నారు. బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలనే పోరాటం నడుస్తూనే ఉంది. అండ్ వాళ్ళని పోరాటం నడుస్తూ ఉంటే వాళ్ళని కనీసం సముదాయించే ప్రయత్నం కూడా పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ గానీ ఎవరు గానీ చేయట్లేదు. దాంట్లో యునైటెడ్ నేషన్స్ ఇంటర్వ్యూన్ అవ్వదు, ఏ పెద్ద ఇంటర్నేషనల్ సంస్థలు అక్కడ ఇంటర్వ్యూన్ కావు, వాటి గురించి మాట్లాడు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, నేను ఐరనీ చెప్తున్నాను. అదే మీరు కాశ్మీర్ లో జరిగితే మాత్రం విపరీతంగా రాస్తారు. సో ఎక్కడ జరిగినా పెద్దగా రాస్తారు, బట్ బలూచిస్తాన్ గురించి మాత్రం ఎక్కువగా రాయరు. మీరు వెతికితే గానీ దొరకవు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్తగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ దగ్గర లేని ఆయుధాలు, చాలా వరకు ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మంచి సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతో కూడినటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఎవరిస్తున్నారు? ప్లీజ్ డోంట్ ఆస్క్, అడగద్దు. ఎవరిస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వదిలేసి వెళ్ళినటువంటి ఆయుధాలే ఉన్నాయి, అవే వాడుతున్నారు. నైట్ విజన్ గాగుల్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర వాడుతున్నటువంటి మంచి మెషిన్ గన్స్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. వెపనరీ చాలా బాగానే ఉంది, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ తోటి ఇంత గట్టిగా ఫైట్ చేయడం కష్టం తక్కువ ఉంటే గనక. బట్ మెషిన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని, వాళ్ళు వాడుతున్నటువంటి ఆయుధ సామాగ్రి వాటిని బాగానే వినియోగించగలుగుతున్నారు. అంత ఆయుధ సంపత్తి ఉంది అనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే ఫస్ట్ యూనిట్ ఆఫ్ క్వాజీ ఏరో హైవ్ రేంజర్స్ అంటారు, QAHR, క్వాజీ ఏరో హైవ్ రేంజర్స్ ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అదేంటంటే డ్రోన్ యూనిట్ అన్నమాట. సో నిజంగా ప్రపంచ దేశాలన్నీ కూడా డ్రోన్ వైపు వెళుతున్న టైంలో ఈవెన్ బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా డ్రోన్ల వైపు వచ్చింది. సో టర్కీ డ్రోన్లతోటి భారత్ ని ఇరుకునబెట్టాలని పాకిస్తాన్ అనుకుంది, కానీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డ్రోన్లు తెలియదు, కానీ ఇవి మాత్రం పాకిస్తాన్ ని బెంబేలు ఎత్తించడం ఖాయంగా కనబడుతుంది. గ్వాదర్ లో జరిగిన, అంటే క్వెట్టాలో జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ లో ఈ డ్రోన్లు వాడాము అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, డ్రోన్లు వాడామని చెప్తున్నారు. ఆ విజువల్స్ చూపించారు. ఆ విజువల్స్ చూస్తుంటేనైతే చాలా విచిత్రంగా ఉన్నాయి. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు కరాచీ విజువల్స్ కూడా ఒకటి పెట్టారు. కరాచీ విజువల్స్ లో అక్కడ మేము డ్రోన్స్ తో అటాక్ చేస్తామని చూపుతున్నటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. మనం అవి తీసుకోలేమేమో, బికాస్ కాపీరైట్స్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. కానీ బట్ ఎస్, డ్రోన్ టెక్నాలజీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? బలూచిస్తాన్కి అసలు ఎక్కడి నుంచి తీసుకురాగలిగారు వాళ్ళు? ఇంత ఐసోలేట్ అవుతున్న టైంలో పాకిస్తాన్ అనే ఒక ISI, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాత్రమే కాదు, US ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ముఖ్యంగా CIA ఎక్కువగానే అక్కడ ఉంటుంది. బట్ ఇవన్నీ ఉండగా కూడా బలూచిస్తాన్ ఎలా వాళ్ళ ఆయుధాలని వాళ్ళు సముపార్జించుకుంటున్నారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. సో భారతే చేస్తోంది అని వాళ్ళు మాట్లాడుతూ ఉండవచ్చు, కానీ భారత్ చేస్తుందో లేదో నాకు తెలియదు. కానీ బట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం రోజు రోజుకి బలోపేతం అవుతోంది. ఆ బలోపేతం అవుతున్న దాఖలాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అండ్ ఇంకొక అంశం ఉంది, ఎందుకు బలూచిస్తాన్ దగ్గర ఆయుధాలు ఉన్నాయనంటే, మనకు దీనికి బిఎల్ఏకి 26/11 అటాక్ కి లింక్ ఉందండి. ముంబైలో జరిగినటువంటి మన ముంబై పేలుళ్లకి బలూచిస్తాన్ కి లింక్ ఉంది. అది కొంతమేర
ధురంధర్ అనే సినిమాలో చూపించారు కొంతమేర. అదేంటంటే యాక్చువల్లీ మన దగ్గర వాడినటువంటి కసబ్ గాని, అజ్మల్ కసబ్ తో పాటు వచ్చినటువంటి టెర్రరిస్టులు అందరూ వాడినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ బలూచిస్తాన్ నుంచి వచ్చినవి. ఓకే, పాకిస్తాన్ ఆయుధాలని వాడితే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాటిని గుర్తిస్తాయి. ఇది పాకిస్తాన్ వెపన్స్ అని మనం గుర్తించగలిగితే వాటికి సంబంధించిన కోడ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని మనం గనక గుర్తించి వాటిని గనక మనము యునైటెడ్ నేషన్స్ కో లేకపోతే ఫటాఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉంటుంది, ఇట్లాంటి వాటి ముందుకు ఆ ఆధారాలని కనుక తీసుకెళ్తే పాకిస్తాన్ చాలా కష్టపడాల్సి వస్తుంది, ఐసోలేట్ అయిపోతుంది పాకిస్తాన్ డిప్లొమాటిక్ లెవెల్లో, ముఖ్యంగా అంతర్జాతీయ సమాజం ముందు అది ఐసోలేట్ అవుతుంది. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తుంది అంటే ఐఎస్ఐ ఇట్లా బలూచిస్తాన్ నుంచి ఆయుధాలు తెప్పించి వాళ్ళు మన దగ్గరికి పంపించారు. ఇస్మాయిల్ కశ్మీర్ అని ఉంటాడు మేజర్, వాడు చేసింది ఇదంతా. సో అతను ఈ దాంట్లో సినిమాలో కూడా కొంత చూపించారు. రెహమాన్ డకాయిత్ అనే వ్యక్తి బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి వ్యక్తే, కానీ వాడు ఐఎస్ఐకి ఈ ఆయుధాల్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి తీసుకొచ్చి ఇటువైపు సరఫరా చేశారు. ఆ ఆయుధాల్ని ఐఎస్ఐ ఉగ్రవాదులకు ఇచ్చి, అజ్మల్ కసబ్ సహా మిగతా ఉగ్రవాదులకు ఇచ్చి ముంబైలో మారణహోమం సృష్టించింది అని. సో ఆ టైంలో దాని మీద వచ్చిన టైంలో మొన్న ధురంధర్ సినిమా వచ్చిన టైంలో కూడా బలూచిస్తాన్ అనే పేరు తీసుకున్నప్పుడు యాక్చువల్లీ బలూచిస్తాన్ సంబంధించినటువంటి కీలక నాయకులు ట్వీట్ చేశారు, వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటి అని అంటే, మాకు భారత్ మీద జరిగే దాడికి మాకు ఏ సంబంధం లేదు, మేము ఇచ్చిన ఆయుధాలు పలానా వాడికి ఇచ్చాము, అది మీ దగ్గరికి వస్తున్నాయని మీ మీద ప్రయోగించడానికి ఇస్తున్నారన్న విషయం మాకు తెలియదు. సో మమ్మల్ని అనవసరంగా దోషులుగా చూడకండి, మాకు భారత్ తో సత్సంబంధాలు ఉన్నాయి, మాకు భారత్ అంటే చాలా ఇష్టం, మాకైనా భారత్ కైనా అంటే బలూచిస్తాన్ కైనా భారత్ కైనా పాకిస్తాన్ శత్రు దేశం, పాకిస్తాన్ విషయంలో మాకు శత్రువుగా మేము భావిస్తాం కానీ మిమ్మల్ని కాదు, సో మమ్మల్ని అలా భావించకండి అని అంటే ఈవెన్ భారత సెన్సార్ బోర్డ్ కూడా బలూచ్ అనే పేరు వచ్చినప్పుడు, బలూచిస్తాన్ అనే పేరు వచ్చినప్పుడు మ్యూట్ చేయండి అని చెప్పేసి ఏదో చెప్పారు, గైడ్ లైన్స్ ఇచ్చారు. మోస్ట్లీ మరి నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో ధురంధర్ సెకండ్ పార్ట్ లో అది జాగ్రత్త పడతారేమో తెలియదు. బికాజ్ ఎందుకంటే బలూచిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ కూడా భారత్ ని శత్రు దేశంగా చూడలేదు, కానీ బలూచిస్తాన్ ని వాడుకొని అక్కడి నుంచి ఆయుధాలను తీసుకొని మన దగ్గర ముంబైలో మారణహోమం సృష్టించారు. అంటే మీరు ఎందుకు చెప్పారంటే 2008లోనే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. సో ఇవాళ ఏదో మోదీ గారు వచ్చిన తర్వాత ఇవాళనే వాళ్ళు ఏదో కొడుతున్నారని కూడా అనడానికి లేదు. బట్ ఇవాళ తీవ్రత పెరిగింది, అంతవరకు చెప్పగలను. తీవ్రత పెరిగింది ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఐసోలేట్ అవుతున్న టైంలో ఉంది, పాకిస్తాన్ ఎకనామికల్లీ ఇబ్బంది పడుతుంది, వాళ్ళు అడ్వాన్స్డ్ గా మారుతున్నారు. పాకిస్తాన్ ఇంకోటి ఏంటంటే వల్నరబిలిటీ కూడా ఉంటుంది. పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంటే వల్నరబుల్ గా ఉంది కదా. ఇవాళ ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టారు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా నిజంగా ప్రభుత్వానికి మద్దతు ఉందా అంటే లేని పరిస్థితే. వాళ్ళు పాకిస్తాన్ కూడా ఆర్థికంగా కొలాప్స్ అవుతున్న పరిస్థితిలో ఉంది, చాలా దేశాల దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితిలో ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు. ఇట్లాంటి ఒక వల్నరబిలిటీస్ మధ్య ఉన్నటువంటి దేశం కాబట్టి మేబీ బిఎల్ఏ స్ట్రాంగ్ గా అవ్వడానికి ఇది కూడా ఒక కారణంగా కనబడుతోంది. అండ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళకి సపోర్ట్ వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కి బలూచ్ కి రెండుకి బార్డర్ ఉంటుంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ అందుతోంది. సో ఇప్పుడు ఈవెన్ ఇరాన్ నుంచి కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, సో ఈవెన్ షియా కమ్యూనిటీకి సంబంధించి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ డ్రోన్ టెక్నాలజీ బిఎల్ఏ దగ్గరికి రావడం అనేది నిజంగా ఇది ఆశ్చర్యమే, ఒక రకంగా చెప్పాలంటే ఆసక్తికరమైనటువంటి అంశం. ఇక్కడ పాకిస్తాన్ మీద దాడి చేసే అవకాశాలు ఇంకెక్కువగా ఉంటాయి డ్రోన్లతో, ఎందుకంటే ఈ లైట్ వెయిట్ వెహికల్స్ ఇవన్నీ. సో ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్లి ఏదో రకంగా అటాక్ ప్లాన్ చేసి చీప్ అండ్ బెస్ట్, తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం చేయగలిగేవి కాబట్టి. ఓకే, యా కరెక్ట్ మీరు అన్నది. ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో డ్రోన్లతోటి వీళ్ళు అటాక్ చేయగలరు, అటాక్ చేసేటువంటి సామర్థ్యం కూడా బిఎల్ఏ దగ్గర ఉంది. అంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు బలోచిస్తాన్ కావచ్చు, అటు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అండ్ అటు పష్తూన్ ఏరియా ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, ఈ 3 ఏరియాస్ లో కూడా అండి వాళ్ళకు వార్ఫేర్ వాళ్ళకు డిఎన్ఏలోనే ఉంటుందేమో అనిపిస్తుంది అండి. ఎందుకంటే డిఎన్ఏలోనే ఉంటుందేమో. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లని అమెరికా లాంటి సైన్యము కొన్ని సంవత్సరాల పాటు కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఏం చేశారంటే ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నిజంగా ఈవెన్ ఒసామా బిన్ లాడెన్ వాళ్ళు ఫస్ట్ పట్టుకోలేకపోయారు. వాళ్ళు పాకిస్తాన్ లోకి వచ్చి తలదాచుకుంటే ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా సేకరించి కొట్టగలిగారు, కానీ నిజంగానే వార్ఫేర్ లో తాలిబాన్లను ఏమి చేయలేకపోయారు. మళ్ళీ లాస్ట్ కి తాలిబాన్లకే అప్పజెప్పిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికాకి. అంటే వాళ్ళు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడే ఒక పటిమ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లలో ఉంటుంది.
అండ్ ఈవెన్ బలూచిస్తాన్ లో కూడా అది కనిపిస్తోంది. ఇన్నిసార్లు ఇన్ని ఇన్సర్జెన్సీస్ జరిగిన తర్వాత కూడా ఇంకా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కంటిన్యూ అవుతోంది అని అంటే దానికి సంకేతం ఏంటి? మొన్న జరిగిన బ్లాస్ట్ లో కూడా 2 మహిళలు ఎగ్జాక్ట్లీ. సో ఇంకే అందులో మళ్ళీ డెమోక్రటిక్ మూవ్మెంట్స్ కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. మెహ్రాన్ బలూచ్ చాలా అద్భుతంగా ఆమె పనిచేస్తుంది. ఆమె ఇప్పుడు జైల్లో పెట్టారనుకోండి, అది వేరే విషయం. అండ్ ఈవెన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, మీరు ఖైబర్ పఖ్తూన్ఖ్వా గురించి కూడా మనం తెలుసుకోవాలి. యాక్చువల్లీ పష్తూన్ ట్రైబ్స్ వాళ్ళు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అంటారు. ఆయన అసలు యాక్చువల్లీ భారత్ లో కలవాలని కోరుకున్నటువంటి వ్యక్తి. సో మన నెహ్రూ గాంధీల వల్ల అది కలవలేదు. తర్వాత అఫ్ కోర్స్ ఆయన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారికి మనం భారత రత్న కూడా ఇచ్చాం. ఆయన పష్తూన్ తెగకు చెందినటువంటి వ్యక్తి. మొదటి తరం పాకిస్తాన్ ఫౌండర్స్ లో ఒకడు. పాకిస్తాన్ లో ఆయన మమేకం అవ్వాలని అనుకోలేదు, ఎప్పుడు కలవాలని అనుకోలేదు. బట్ ఆ పష్తూన్ లేదా ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించినటువంటి వాళ్ళు పాకిస్తాన్ తో పెద్దగా అంటగా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. అప్పుడు ఒక చర్చ కూడా వచ్చింది. మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నారు. ఇదివరకు దేశ విభజన జరిగిన టైంలో ఇటు ఈస్ట్ పాకిస్తాన్, ఇటు వెస్ట్ పాకిస్తాన్ 2 ఏర్పడ్డాయి. ఈస్ట్ పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ అయింది. వెస్ట్ పాకిస్తాన్ ఈ రోజు ఉన్న పాకిస్తాన్, ఈ 2 కలిపి ఒక దేశంగా ఏర్పరిచారు. అప్పుడు అడిగిన మాట ఏంటంటే, పాకిస్తాన్ కి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఉన్నాయి, కానీ భారత్ కి, ఇండియాకి ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా ఎందుకు ఉండకూడదు అని ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు అడిగారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఆ బలూచ్ అండ్ అట్ ద సేమ్ టైం ఖైబర్ పఖ్తూన్ఖ్వా రెండింటిని కలిపి భారత్ తో ఒక దేశంగా ఏర్పరచండి, మధ్యలో పాకిస్తాన్ ఉంటుంది అని అంటే మన నెహ్రూ గాంధీలు వ్యతిరేకించారు, విభేదించి మీరుండండి, మాకు అక్కర్లేదు, మీరు ఆ పాకిస్తాన్ తో కలిసి ఉండండి అని చెప్పి వీళ్ళు ప్రొవోక్ చేసి పంపించారు. నిజానికి వాళ్ళకి ఆ రోజు కలవాలని లేదు, ఈ రోజు కలవాలని లేదు. సో మధ్యలో మనం కలిపి దాన్ని అలా కంటిన్యూ చేస్తూ వచ్చాం. అది ఎప్పటికైనా విడిపోక తప్పదు. పాకిస్తాన్ ఎప్పటికైనా విభజించక తప్పదు. మీరు చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా అంటే బలోచిస్తాన్ అనేది సపరేట్ అవ్వక తప్పదు అనే విషయాన్నే అంటే భవిష్యత్తులో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఇప్పుడు భారత్ కూడా ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. అవును. సో ఆ రకంగా చూసినట్లయితే ఇంకా కంపల్సరీ బలోచ్ అనేది అక్కడ ఉన్న వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందా అనేది, వాళ్ళు బలూచ్ అంటే గెలిచే అవకాశము ఉంటుందా ఉండదా అనే దగ్గరికి వస్తే, వాళ్ళ దగ్గర ఉన్న పోరాట పటిమకి బయట నుంచి శక్తులు తోడవుతే వాళ్ళు విజయం సాధించవచ్చు. బయట నుంచి శక్తులు అన్నప్పుడు ఎవరు వస్తారు? భారత్ ఒకటి సరిపోదు. ఎందుకు బలూచిస్తాన్ ఈ రోజుకి కూడా అది అలాగే కంటిన్యూ అవుతోంది, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంటే గెలుస్తూ వస్తోంది అని అంటే కనుక ఎందుకు అని అంటే దానికి కారణం 2. ఒకటి, చైనా పెట్టుబడులు ఉన్నాయి అక్కడ. గ్వాదార్ పోర్ట్ ని డెవలప్ చేస్తోంది చైనా. సిపిఈసి అంటారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మీకు పై నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి కింద వరకు మన బలూచిస్తాన్ నుంచే వచ్చి గ్వాదార్ పోర్ట్ వరకు వస్తుంది. గ్వాదార్ పోర్ట్ ని వాళ్ళే డెవలప్ చేస్తున్నారు. సో బలూచిస్తాన్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి చైనాకు సంబంధించి. సో చైనా ఆ బలూచిస్తాన్ సపరేట్ దేశం అవ్వడాన్ని ఇష్టపడదా అంటే కాదు. దానికి రీజన్ ఏంటంటే, సపరేట్ దేశం అయినా సపరేట్ దేశం కాకపోయినా ఆ వనరుల్ని కొల్లగొట్టుకునే అధికారం నా దగ్గరే ఉంది కదా. సో నేను పాకిస్తాన్ కూడా ఏం చెప్తుంది ఎస్టాబ్లిష్మెంట్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ షబాజ్ షరీఫ్ గానీ వీళ్ళు ఏం చెప్తారు, మీరు బలూచిస్తాన్ సపరేట్ దేశం అయితేనే మీకు లాభం ఏంటి, నేను ఇస్తున్నాను కదా నీకు ఫ్రీ హ్యాండ్, మీరు కావాల్సినంత తీసుకోండి, స్వతంత్రంగా మీరు ఏమంటే అది తీసుకునే అవకాశం ఇస్తున్నప్పుడు సో నేను సపరేట్ దేశం కావాలని నేను ఎందుకు కోరుకుంటాను? బట్ ఈశాన్య రాష్ట్రాల్లో అది కాదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఏది చేయాలన్నా డెఫినెట్లీ భారత్ పర్మిషన్ కావాలి. భారత్ కు అనుకూలంగా ఉండేవే మనం చేయనిస్తాం. సో మాకు అనుకూలంగా మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాము అని అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మనం దోచి పెడితే వాళ్ళు కూడా తీసేసుకుంటారు. కానీ మనం అలా అనట్లేదు కదా. సో పాకిస్తాన్ అలా అనదు. పాకిస్తాన్ ఏంటంటే ఫ్రీ హ్యాండ్. అమెరికా అయితే అమెరికాకి రేరర్స్ కావాలా తీసుకోండి, మీరు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కావాలా తీసుకోండి, మీ ట్రేడ్ కోసం దీన్ని వాడుకుంటారా వాడుకోండి, కావాలంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలు వాళ్ళు ఏమన్నా మీరు స్లేవ్స్ గా తీసుకెళ్తారా తీసుకెళ్ళండి. అది కూడా జరుగుతున్నాయి. మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. బలూచిస్తాన్ లో విపరీతంగా మిస్సింగ్ కేసుల గురించి మెహ్రాన్ బలూచ్ పోరాడుతోంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్లిపోయి స్లేవ్స్ గా చైనాలో వాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ షింజియాంగ్ ప్రావిన్స్ లో వాడుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ మధ్య బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడడం అనేది సాధ్యం కాదు. ఎందుకు కాదు అని అంటే ప్రపంచ దేశాల ఇంట్రెస్ట్లు దానికి అనుగుణంగా లేవు. వాటికి భిన్నంగా నిలబడి కొట్లాడి పాకిస్తాన్ ను మట్టి కరిపించి బలూచిస్తాన్ స్వతంత్రంగా నిలబడగలిగితే అది చరిత్ర అవుతోంది. ఆ రోజు కూడా రావాలని మనం కోరుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.